धराए शिव जटा धराए हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय. గుడ్ మార్నింగ్ కోయంబత్తూర్. సో వి ఓవర్ స్లెప్ట్. టైం అయితే 8 అవుతుంది అండ్ ఇంకా మనం స్టార్ట్ కావాలి ఇంకో 10-15 మినిట్స్లో. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే అండ్ అక్కడికి పోయినాకనే పోయి వచ్చిన తర్వాతనే సెమ్మేడు పోయి వచ్చిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేస్తాము. అండ్ ఆల్సో మళ్ళీ కోయంబత్తూర్ రిటర్న్ రావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చెక్అవుట్ చేస్తాము. ఓపెన్ ఉండే. అండ్ నైట్ మాత్రం వర్షం క్రేజీ చంపేసింది. ఆ సౌండ్లు దడ 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 దడ. అండ్ తార్ కోసం ఇమీడియట్గా అయితే చూస్తున్నా. ఇక్కడ కార్ యాక్సెసరీస్ బాగా దొరుకుతాయంట. సో లెట్స్ సీ ఇంకో ఒక 2-3 ప్లేసెస్ ఇప్పుడు మన శ్రీమంత్రాన్ని బ్రో అక్కడికి వెళ్ళి వెతుకుదాం. దొరికితే తీసుకుంటా, హైదరాబాద్లో ఇన్స్టాల్ చేయించుకుంటా. చలో లెట్స్ స్టార్ట్. ఈ హోటల్లో మంచి పార్కింగ్ కూడా ఉంది. సో ఈరోజు ప్లాన్ చెప్పలే కదా. ఈరోజు ప్లాన్ మనం ఈషా ఫౌండేషన్ పోయి అక్కడి నుంచి మళ్ళీ మనం కోయంబత్తూర్ వచ్చి ఏమైనా చూద్దాం. కార్కి దొరికితే యాక్సెసరీస్ ఏమైనా తీసుకొని అట్లనే ఈడ నుంచి మళ్ళీ కోయంబత్తూర్ నుంచి సాలెం నుంచి మళ్ళీ తిరువనమలై. చలో లెట్స్ స్టార్ట్. కోయంబత్తూర్లో కార్స్ మాత్రం క్రేజీ మోడిఫై చేస్తారు అబ్బా. ఈ లొకాలిటీస్ ఇల్లు చూస్తున్నా కొంచెం బలిచిన ప్లేస్లో ఉంది ఇదంతా. క్రేజీ కార్స్ ఉన్నాయి లోపల. ఇంటి లోపలలో కూడా మంచి పాత వింటేజ్ కార్స్ పెట్టుకుంటున్నారు అందరూ. వెదర్ కూడా నీట్గా ఉంది. ఇల్లులు బాగున్నాయి అబ్బా, చిన్నగా నీట్గా. రోడ్లు కూడా కానీ ట్రాఫికే బాగుంది. మనకైతే ఇప్పుడు 28 కిలోమీటర్స్, ఇంకా 47 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా పోతూ ఉండాలి. మొత్తం ఫారెస్ట్ అంట. చూసాం మంచి మంచి సీనరీస్ వస్తాయేమో. ఓ బస్సు సార్ వస్తుంది చూడు. We don't know rules, regulations, license. What is this public opportunity? మేనర్స్ లేదు తమిళనాడు కుక్కలకి. క్లౌడ్స్ వల్ల కనిపిస్తలే కానీ ముందు వ్యూ క్రేజీ ఉంది చూడు. చంద్రశేఖర్ రెడ్డి ప్రవీణ. ఈ రోడ్ అయితే నాకు అన్నిటికంటే మంచిగా నచ్చింది. రోడ్ కొంచెం చిన్న చిన్న గుంతలు ఉన్నాయి కానీ ఇట్స్ ఆల్ గుడ్. సింగిల్ రోడ్ ఏందప్పా ఇది సింగిల్ రోడ్. బట్ ఇంత దూరం ట్రావెల్ చేసినందుకు వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. యూనో ఈ రోడ్ పాస్ట్ 10-15 కిలోమీటర్స్ రోడ్ చాలా బాగుండే, చాలా బాగుంది. ఈ ఫ్రెష్ ఎయిర్ మన హైదరాబాద్లో ఏడ దొరుకుతుంది చెప్పండి మీరు? ఇంత ఫ్రెష్ ఎయిర్ ఏడ దొరుకుతుంది చెప్పండి? మై ఫకింగ్ గాడ్, కంప్లీట్లీ వర్త్ ఇట్. హర హర మహాదేవ్, శంభో శంకర. వీడియోలో కనిపిస్తలే కానీ తప్పేదా ఉంది తెలుసా నిజంగా.
Chandrasena Reddy, how do you feel? Absolutely? ఏం మాటలు అర్థమవుతుంది కదా. బాబా కెమెరాలు ఏం కనిపిస్తలేదు అసలు. స్వామి అంతే అది. బాబా వాట్ మోర్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్? చూపాను ఇంకా వెదర్ చూడు. బాబా ప్రైవసీ స్కిన్ వర్షం పడుతుంది అసలు. బాబా లైట్గా వర్షం పడుతుంది. पीकर खुद ही विष का प्याला दुनिया को अमृत दे डाला. मेरा शिव है भोला भाला भोलेनाथ जी. तेरे सर पे गंगा की धारा माथे पे चांद चकोरा गूंजे है नाद शंभुनाथ रे. అసలు పోవాలనే లేదు ఇక్కడ నుంచి, కానీ ఇంకా యోగా సెంటర్ ఉంటుంది కదా, ఒక్కసారి అక్కడ యోగా సెంటర్కి వెళ్ళి అక్కడ నుంచి విల్ స్టార్ట్ ఆఫ్ టు కోయంబత్తూర్ సిటీ. మళ్ళీ అక్కడ ఇంకొంచెం షాపింగ్ ఉంది కదా, అది చేసుకొని విల్ బీ ఆన్ అవర్ వే టు తిరువనమలై. ఐ డోంట్ వాంట్ లీవ్ దిస్ ప్లేస్ మ్యాన్, రియలీ ఐ డోంట్ వాంట్ లీవ్ దిస్ ప్లేస్. సో పీస్ఫుల్. నిజంగా మీరు చెప్తే నమ్మరు కానీ వస్తే అర్థమవుతుంది మీకు. సో వీఆర్ ఎన్ రూట్ ఫ్రమ్ ఆదియోగి టు అదే ఈషా ఫౌండేషన్ నుంచి కోయంబత్తూర్ సిటీ. మళ్ళీ ఆడిపోయి ఇక మనం షాపింగ్ చెప్పినా కదా ఎట్లనో, మనం ఈ రోడ్లో ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఎంత మెల్లగా వచ్చినామో అంత ఫాస్ట్గా చెప్పాను. స్వామి పోతుండు, ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుండు అంతసేపు వెంకాల. నేను మెల్లగా వచ్చిన, స్వామి తొక్కుడే తొక్కుడు. మెల్లగా ఉంది స్వామి, తొందర ఏం లేదు. తొందర ఏం లేదు. 12 వరకు షాపింగ్ అయిపోవాలి. ఇప్పుడు నేను 12 వరకు షాపింగ్ అయిపోతే స్టార్ట్ అయినామంటే 6 గంటలలో చక్క అరుణాచలం తిరువనమలై వెళ్ళిపోవాలి. 4 గంటలే. 4 గంటలు 5 to 6 hours. 5 to 6 hours బ్రో. యాక్చువల్లీ చూపించేది 7 hours. నేనే మన లెక్కల 5.5 6 hours చేసిన. 5 6 అదే 6 అనుకోనా. ఇక మనం బ్రేక్ తీసుకొని నిన్న మనం వచ్చిన రోడ్లో గంటన్నర టైం సేమ్ అదే సేలం రోడ్ అతనే వచ్చేసేయాలి అంతే. మనకు తెలియదు కదా. నీకు సేమ్ రోడ్. వీఆర్ గోయింగ్ ఇన్ లంచ్ టైం, సో దెర్ విల్ బి నో ట్రాఫిక్. అయితే ఫస్ట్ 200 kilometers సేలం వరకు అయితే సేమ్ రోడ్ వచ్చిన రోడే. గోయింగ్ గుడ్ ఓన్లీ. ఆఫ్టర్నూన్ సిటీలో దాటుతున్నాయని మధ్యాహ్నమే దాటుతున్నాం మనం అన్ని. లెఫ్ట్ చలో పోదాంపా. షాపింగ్ అనుకున్నాం కానీ రేట్లు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. వైపర్లు అయితే తీసుకుంటా, వైపర్లు అవసరం. థర్డ్ స్పేస్ అంట ఇది. వామ్మో రేట్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి, ఘోరమైన రేట్లు. బాబా టూ మచ్. మళ్ళీ లంచ్ కోసం ఆగినాము. నేను పడుకుండే కార్లా, నాకు అసలు గుర్తులేదు నేను పడుకున్నట్టు కూడా. లంచ్ కోసం అయినాం, ప్యూర్ వెజ్. ఈరోజు వెజ్ తినాలి. మళ్ళీ అరుణాచలం వెళ్తాం కదా గిరి ప్రదక్షిణ కోసం. సో హోటల్ అన్నపూర్ణ తిరుప్పూర్. కడుపు నిండింది, ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా నేను కొంచెం స్లీప్ వేస్తా అన్న. కాఫీ ఏడా కనిపిస్తాడు ఆపేసేరు. కొంచెం కాఫీ తాగితే కాఫీ తాగాల ఏంటి? కాఫీ తాగాలి. బ్లాక్ టైగర్ కాఫీ డే నేను చూస్తాను, లొకేషన్ పెడతా ఆడ ఆపేసే కాఫీ డే. ఇట్స్ నాట్ అది వేరే రూట్లో వెళ్తే వేరే రూట్లో ఏమో ఇది హైవేకే చూస్తా. అట్లయితే నువ్వు పడుకోవద్దు, రూట్ చూడాలి. రూట్ పెట్టి నేను వండుకుంటారా పోయినాక ఆపేసా అన్న. చలో రైట్, గుడ్ నైట్. నేను వండుకోక ముందే దొరికింది కాఫీ డే.
పోయి లసోట ఇంత కాఫీ కొనుక్కొని ఇంత కాఫీ తాగేసి బ్రెయిన్ షార్ప్ వేసుకుందాం. మీకు ఈ బార్ చూస్తుంటే మనకు గుర్తొస్తుందా? ఎనర్జీ బార్ గుర్తు తెచ్చుకోండి మంచిగా. నేను నితిన్ అన్న ఎంత మంచిగా అంటే నాకు ఇగో ఏదో బార్ ఇప్పించండి, న్యూట్రిషన్ బార్, ఎనర్జీ అంట. చలో కాఫీ అయితే వచ్చేసింది, ఇక నిదానంగా పోవాలి. నేను పడుకుంటా ఇంకా కాఫీ తాగి, మోస్ట్లీ నిద్ర రాదు. చలో సీ యూ ఏంది, ఇంకా చాలానే ఉంది, అరౌండ్ 300 కిలోమీటర్స్ ఉంది. I realized late that Tanmay Bhatt's videos are really funny. Go watch. నిన్న చూసినాక ఈ బిల్డింగ్ రీసెర్చ్ సెంటర్ అంటే ఇదేదో బాగుంది. ఇంకా సాలెంకి 14 కిలోమీటర్స్. సాలెం ఆర్ సేలం రెండు అంటారు. అక్కడ నుంచి అరౌండ్ 150 చేంజ్ ఉంది. సో ఫార్ సో గుడ్. టైర్ లైఫ్ అయితే అయిపోయింది. కొంచెం నాకు తెలిసి ఇవి వైపర్స్ అయితే తీసుకోవాలి. టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉండే కోయంబత్తూర్లో. నేను మార్కెట్ ఉంటుంది అనుకున్న, హోల్సేల్లో కూడా ఉంటాయి మార్కెట్స్ అనుకున్నా, కానీ ఏం లేవు ఆడ. ఐ మీన్ నాకు కనిపించలేవేమో, ఉండొచ్చు, ఎక్స్పెన్సివ్ ఉండే, ఇక తీసుకోలే. అందుకే నాకు తెలిసి ఇక తిరువనమలలో ఇక ఆన్ ద వే ఇక్కడ మై టీవీఎస్ది కనిపిస్తే 12 ఇంచ్ ఫ్రేమ్లెస్ వైపర్స్ తీసేసుకుంటా రెండు. దిస్ ఈస్ ద థర్డ్ టోల్ ఆఫ్ ద డే. ఇంకా 147 టు గో. సేలం దాటినాం ఇప్పటిదాకానే 2 hours 40 minutes చూపిస్తుంది. మనం ఇంకో 2 hours వెళ్ళిపోతాం అనుకుంటున్నా. అదే ఒక 6:30 వరకు వెళ్ళిపోతే సెట్. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి వచ్చి ఈరోజు స్టార్ట్ చేసి అయిపోవచ్చు చూడ. ఫాస్ట్ ఉంటుంది మనది. సెకండ్ ఫ్యూయల్ స్టాప్. ఫస్ట్ డే నైటే కొట్టించేసిన. సెకండ్ నిన్న అయినుండే, ఇప్పుడు థర్డ్ 95 ఉంది. డెన్సిటీ 8 to 6. గుడ్, డెన్సిటీ ఈజ్ గుడ్. చూసాం ఎన్ని లీటర్స్ వస్తుందో. క్యాల్కులేషన్ నేను బిల్ వచ్చినాక చూపిస్తా ఎంత తిరిగింది అనేది. సో టోటల్ ట్రిప్ యావరేజ్ తీస్తా. It 9.72 లీటర్స్ వచ్చింది. చూసాం. ఐ థింక్ దిస్ వోంట్ గెట్ అస్ హోమ్. ఇంకా హాఫ్ ట్యాంక్ పడుతుంది ఇంటికి కొనికి. చాయ్ బ్రేక్ ఫర్ చంద్రసేన రెడ్డి. అండ్ ఇంకో టోల్ నంబర్ కూడా మర్చిపోయినా, అన్ని టోళ్ళు ఉన్నాయి. పంట పెట్టిర్రా బాబు, మొత్తం పంట మొత్తం పంట పెట్టారు. పోగా ఓ ఆడదాకా అంట పెట్టారు. అరే రే 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 రే. తిరువనమలై అరుణాచలం అయితే ఎంటర్ అయినాము. షాకింగ్ న్యూస్ ఏంటంటే 3 లక్షల మంది ఉన్నారంట. లిటరల్లీ 3 lakhs. రేపు పొద్దున్న 4:30కే 4:30కే దర్శనము. వీళ్ళు ఇవ్వకపోతే అంతే, టాటా బాయ్ బాయ్. మళ్ళీ మధ్యాహ్నం 12 అవుతుంది. ఒక ఏజెంట్ ఎవరో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి సెట్ చేసుకున్నాం. ఇంకా లోపలికి పోవాలి. 4:30కి రమ్మన్నాడు. 4:30కి రాకపోతే అంతే అంట. ఇప్పుడు పోయి కొంచెం ఫ్రెష్ అయ్యి తొందరగా గిరి ప్రదక్షిణ వేసుకోవాలి. అప్రాక్స్ 4 గంటలు అవుతుంది గిరి ప్రదక్షిణకి ఈజీగా. పెద్ద టాస్కే. రూమ్లోకి చెక్ఇన్ అయిపోయినాం. అండ్ స్టోరేజ్ కూడా లేదు ఫోన్లో, సో ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి వీ నీడ్ టు గో ఫర్ గిరి ప్రదక్షిణ. మధ్యలో చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేసుకుంటా. సో ఇంకా నేను కొంచెం రెడీ అయిపోయి ఇక ట్రాక్, టీషర్ట్, జాకెట్ వేసుకొని చలో స్టార్ట్ అయిపోదాం. 365 ఒత్తుల దీపం పెట్టి ఇక స్టార్ట్ చేసినాం గిరి ప్రదక్షిణ. లెట్స్ గో. 11:23 అవుతుంది. నేను స్టార్టింగ్ 1 hour ముందుకి ఇట్లా ఉరుక్కుంటూ నడుచుకుంటూ పోయినా. వచ్చేసి ఒక దగ్గర వెయిట్ చేసిన, ఆకలి అవుతుందని. ఇక వీళ్ళు వచ్చేసరికి ఇంకో అర్ధగంట అయింది.
సో 6 kilometers అయింది, ఇంకా 8 left. చేసుకుంటూ అవుతున్నాం. 11:30. కానీ చాలా ప్రశాంతంగా ఉంది కదా. యా నేను షూస్ వేసుకున్నా, వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తారు. నాతో కాదన్న మరి షూస్ లేకుండా ఏం చేస్తాం స్వామిగా. చంద అయితే ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొని నడుస్తాడు. చింటూ రేపు నువ్వు యూట్యూబ్ స్టార్ అవుతావు. సగం అయ్యింది, ఇంకా సగం ఉంది. అస్సలు అయితే లేదు, నడవడానికి కాలు గుంజుతున్నాయి. యు ఆర్ హియర్. డిస్టెన్స్ ట్రావెల్డ్ 10 kilometers, 4 more to go. బాయ్స్ కాళ్ళు వస్తున్నాయి. సో గిరి ప్రదక్షిణ అయిపోవడానికి వచ్చింది. నేను చెప్పడమే మర్చిపోయినా. ఐ మీన్ సమ్ పీపుల్ డోంట్ నో వాట్ రియలీ గిరి ప్రదక్షిణ ఇస్. యాక్చువల్లీ ఏంటంటే ఒక గుట్టు ఉంటుంది అనమాట, అక్కడ దేవుడు ఉంటాడని నమ్మకం. సో దాని చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తాం. మనం గుళ్ళో ఎట్లా ఇస్తాం నార్మల్గా అట్లా. ఫైనలీ గిరి ప్రదక్షిణ అయిపోయింది. వెయిటింగ్ ఫర్ చందు అండ్ జయపాలన్న స్వామి. నేను తొందరగా వచ్చేసిన కొంచెం. అండ్ ఇప్పుడైతే కార్లో చేద్దాం అనుకుంటున్నాం ఒక ప్రదక్షిణ. సో ఐ విల్ ఎండ్ ద వీడియో హియర్ అండ్ రేపటిది రేపు చూపిస్తా. దట్ ఈస్ Day 3. సో టేక్ కేర్ గాయ్స్, హ్యావ్ ఎ గుడ్ నైట్. అంటే నాకు గుడ్ నైట్, గుడ్ ఏం కాదులే, కాలు గుంజుతున్నాయి కొంచెం. ఓకే, బాయ్ బాయ్, సీ యా, టేక్ కేర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.